మొత్తం ఫాల్ సీలింగ్ కానివ్వండి, మన వుడ్ వర్క్ కానివ్వండి, బెడ్స్ కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి, ఇంటీరియర్ సంబంధించిన ఏదైనా సరే మనం చేసి పెడతాం అనమాట. చాలా బడ్జెట్లో ఉన్న వాళ్ళకి బడ్జెట్లో వర్క్ అయితే మేము ఇస్తాము, లేదు హై క్వాలిటీలో కావాలనుకున్న వాళ్ళకి హై క్వాలిటీ వర్క్ కూడా మేము ఇస్తాం అనమాట. మీరు అప్రోచ్ అవ్వడం ఒకటే లేదు, మాకు ఇమీడియట్లీ మీకు ఒక 1 వీక్ లోపే మీ వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఒక 1 మంత్ లోపే మీకు వర్క్ అనేది హ్యాండ్ ఓవర్ చేయడం అనేది కూడా జరుగుతుంది. డెమో కోసం మీకు ఒక వీడియో, మా ఇంటీరియర్ వర్క్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పడం కోసం ఒక వీడియో తీస్తున్నాం మీ అందరికీ చూపించడం కోసం. మొత్తం వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఓనర్స్ కూడా ఇందులో దిగిపోయారనమాట. సో ఒకసారి మీ అందరికీ చూపించడం కోసం వీడియో తీయడం కోసం వచ్చాము. మీరు చూడొచ్చు, ఇక్కడ మీరు టీవీ యూనిట్ అనేది చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఈ గ్రూస్ వచ్చిన లైన్ మొత్తం అంతా కూడా మొత్తం హార్డ్ పీవీసీ లోవర్స్తో మనం చేసాము. అండ్ ఇదంతా కూడా పీవీసీ లామినేట్, గ్లాసీ లామినేట్ వస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ లోపల కిచెన్ కూడా ఉంది. మనకి కిచెన్ చూడొచ్చు. ఇక్కడ కిచెన్కి వచ్చినట్టయితే మొత్తం అంతా కూడా ఎకర్లిక్తో మనం డిజైన్ చేసాం అనమాట. మొత్తం అంతా కూడా ఎకర్లిక్ వస్తుంది. ఫుల్ షైనీగా ఉంటుంది అనమాట, ఫుల్ గ్లాసీగా వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ట్యాండమ్ బాస్కెట్స్ యూజ్ చేసాం. దీనికి ట్యాండమ్ బాస్కెట్ అనమాట, దీన్ని ట్యాండమ్ బాస్కెట్ అంటారు. మొత్తం ఇదంతా కూడా ట్యాండమ్ బాస్కెట్స్ యూజ్ చేసాము. ఇది పుల్ అవుట్. ఇది హార్డ్వేర్ మొత్తం చూసుకున్నట్టయితే మీకు మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది అండ్ వారంటీ కూడా ఇస్తారనమాట. ఈ హార్డ్వేర్, హ్యాండిల్స్, ఛానల్స్ మొత్తం అంతా కూడా ఆలివే మనం యూజ్ చేస్తాము. ఇక్కడ చూసినట్టయితే క్రాకరీ యూనిట్, ఈ క్రాకరీ యూనిట్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. డిజైన్ అంతా కూడా మనకి ఈ సెంటర్లో మీకు గ్లాస్లా కనిపిస్తుంది కదా, ఇది గ్లాస్ కాదు, యాక్చువల్గా మనం ఐకర్లిక్లోనే గ్లాస్ లాంటిది మనం యూజ్ చేసాం అనమాట. మిర్రర్ టైప్లో వస్తుంది. ఇది మొత్తం అంతా కూడా గ్లాస్ లామినేటే చూడొచ్చు. మూమెంట్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఇంజెస్ కూడా చాలా స్మూత్ ఇంజెస్ యూజ్ చేసాం మనం. మీరు ఇలా వదిలేసినా కూడా చాలా స్మూత్గా పడతాయి అన్నమాట. ఇక్కడ మొత్తం ఇదంతా మీరు చూడొచ్చు. హాల్లో ఎలివేషన్ ఇచ్చామన్నమాట. ఈ హాల్లో ఎలివేషన్ యూజ్ చేసిన దానికి ఇది చెప్పాం కదా ఇందాకలా, ఇదంతా కూడా హార్డ్ పీవీసీ యూజ్ చేసాము. గ్రూస్ మొత్తం అంతా కూడా మొత్తం చూడడానికైతే కంప్లీట్ ఒక మార్బుల్, హై క్వాలిటీ మార్బుల్లా కనిపిస్తుంది, కానీ మొత్తం అంతా కూడా హార్డ్ పీవీసీయే. అండ్ మీకు ఈ లైట్స్ ఎలివేషన్ ఏదైతే ఇచ్చామో ఆ తర్వాత మీకు చాలా డిఫరెన్షియేషన్ అయితే కనిపిస్తుంది అనమాట. మీకు కావాలంటే మీరు చూడొచ్చు, విత్ లైట్, వితౌట్ లైట్. మీకు లైట్ లేకుండా అయితే ఇలా ఉంటుంది, బట్ లైట్ వేసిన తర్వాత అయితే మీరు చూడొచ్చు ఫుల్ డిఫరెన్షియేషన్ ఏంటంది. మొత్తం ఇదంతా కూడా పార్ట్ ఎంత ఎక్సలెంట్గా ఉంటుందో చూడొచ్చు. అంటే చాలా ప్రీమియం క్వాలిటీ యూజ్ చేసాం అనమాట హార్డ్ పీవీసీలోనే. మొత్తం మీరు చూడొచ్చు, ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా మనం చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్లో మొత్తం గ్రూ లైట్స్ అండ్ లైట్స్, మొత్తం డిజైనింగ్ అంతా కూడా స్టెప్ డిజైనింగ్ అంతా కూడా వస్తుందన్నమాట. ఫాల్ సీలింగ్ కూడా మనం చేస్తాము. సో రిక్వైర్మెంట్ ఉంటే మీరు ఫాల్ సీలింగ్ గురించి కూడా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మనం బెడ్రూమ్కి అయితే వెళ్దాము. ఈ బెడ్రూమ్కి వెళ్ళే వేలో మనం ఇక్కడ మిర్రర్ యూనిట్ పెట్టాము. మొత్తం అంతా కూడా గ్లాసీ లామినేట్ వస్తుంది. అండ్ మీరు బెడ్రూమ్లో చూడొచ్చు. టాప్లోనైతే లాఫ్టింగ్ ఒకటి ఇచ్చాము చూడొచ్చు. అండ్ కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగా ఇచ్చామన్నమాట, డిజైన్ అంతా కూడా. అండ్ ఫాల్ సీలింగ్, లైట్స్ కూడా మనమే చేస్తాము, లైట్ సెట్టింగ్ అంతా కూడాను. బెడ్ కూడా మనమే చేసామన్నమాట. ఈ బెడ్ మొత్తం అంతా కూడా మనమే చేసాము. ఈ బెడ్కి ఇలా కంటిన్యూషన్లో ఈ ప్యానలింగ్, వాల్ ప్యానలింగ్ ఏదైతే ఉందో వాల్ ప్యానలింగ్ కూడా చేసాము. అండ్ అట్ ద సేమ్ టైం దానికి కంటిన్యూషన్గా ఇక్కడ మిర్రర్ యూనిట్ ఇచ్చాము. అండ్ కిందన దీనికి ఒక డెస్క్ లాంటిది కూడా బెడ్రూమ్కి, బెడ్కి అటాచ్మెంట్లో ఇచ్చామన్నమాట. ఈ బాల్కనీకి వెళ్ళే వే నుంచి మీకు మొత్తం ఇదంతా కూడా కవర్ అయిపోవాలన్నా కూడా మీకు 3 doors వచ్చి కవర్ అయిపోయేలా కూడా మేము ఇస్తాము. లేదు మీరు ఇలాగా ఓన్లీ 2 types కావాలన్నా కూడా మీరు 2 types చేసుకోవచ్చు. లేదంటే కంటిన్యూషన్ కావాలంటే కంటిన్యూషన్గా మీరు కంటిన్యూస్ స్లైడ్ వస్తుంది. మీరు స్లైడ్ తీయగానే మీకు బాల్కనీకి వెళ్ళడానికి వేలా వస్తుంది. అంటే మీ యొక్క ఇష్టం బట్టి ఉంటుందన్నమాట. చూడచ్చు, మొత్తం అంతా కూడా గ్లాసీ లామినేట్ యూజ్ చేసాము. ఇందులో మీకు మ్యాట్ యూజ్ చేయొచ్చు, గ్లాసీ యూజ్ చేయొచ్చు, ఎకర్లిక్ యూజ్ చేయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ మీ విష్ బట్టి మేము యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది బెడ్రూమ్ 2. బెడ్రూమ్ 2లో కూడా మొత్తం మీరు వార్డ్రోబ్ చూడొచ్చు. వార్డ్రోబ్ చూసినట్టయితే ఇది ఒక లుక్ వచ్చింది. అండ్ ఇదంతా కూడా ఇక్కడి నుంచి ఇది ఒక లుక్ వచ్చింది అనమాట. మీకు ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది లుక్. చూడొచ్చు, ఇక్కడ లోపల బీరువా ఉంది. ఓన్లీ బీరువా కోసమని స్పెషల్గా ఇదైతే డిజైన్ చేయించుకున్నారనమాట.
ఇక్కడ ఇదన్నీ కూడా నార్మల్గా ఏదైనా పెట్టుకోవడం కోసమని ఇది ఒకటి సపరేట్గా సైడ్ ర్యాక్ అయితే ఇచ్చారనమాట. లాఫ్టింగ్స్ చూస్తే ఇప్పుడు మొత్తం కూడా హైడ్రాలిక్ యూజ్ చేసామన్నమాట. అండ్ సాఫ్ట్ క్లోజర్సే ఉంటాయి మొత్తం అంతా కూడా. ఇప్పుడు వార్డ్రోబ్స్ చూడొచ్చు. వార్డ్రోబ్స్లో మన ఛానల్స్ కూడా మొత్తం అంతా ఆలివ్ యూజ్ చేసాం, ఇందాక చెప్పాం కదండి. సో ఈ సాఫ్ట్ క్లోజర్స్ వేసామన్నమాట. సాఫ్ట్ క్లోజర్స్ చాలా స్మూత్గా క్లోజ్ అవుతాయి, మీకు నాయిస్ కూడా ఉండదు అనమాట, జీరో నాయిస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మీకు డెకరేషన్, బెడ్ దగ్గర మొత్తం అంతా డెకరేషన్ కూడా ఎలా వచ్చిందో చూడొచ్చు. అండ్ కింద మీకు బెడ్ కూడా మనమే తయారు చేసాం చెప్పాను కదా. ఇది వాల్ ప్యానలింగ్ అండ్ పైన సీలింగ్. అండ్ ఇక్కడ మిర్రర్ యూనిట్ కమ్ టీవీ యూనిట్ అటాచ్మెంట్లో వచ్చాయన్నమాట. చూడొచ్చు, ఇలా కూడా మనం చేసుకోవాలంటే చేసుకోవచ్చు బెడ్రూమ్లో. మిర్రర్ యూనిట్ కమ్ టీవీ యూనిట్ కలిపి. కిడ్స్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే వస్తున్నాము. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంట్రన్స్లోనే మీరు చూడొచ్చు, ఈ పైన అంతా కూడా మనకి లామినేట్ అయితే వచ్చిందనమాట. ఎంట్రన్స్ ఎలివేషన్లో కూడా మీకు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇదంతా కూడా వార్డ్రోబ్ అనమాట, మొత్తం గ్లాసీ లామినేట్ తోటి వార్డ్రోబ్ వస్తుంది. దీనికి కాంబినేషన్లో, ఈ కలర్ కాంబినేషన్లో మనం యూజ్ చేసిన ఈ హ్యాండిల్స్ కూడా చూడండి, మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మొత్తం యూజ్ చేసిన హ్యాండిల్స్, ఇక్కడ వాల్ ప్యానలింగ్స్, బెడ్ అటాచ్మెంట్, డెస్క్, ఇవన్నీ కూడా చూడొచ్చు. అట్ ద సేమ్ టైం మేము ఈ విండో బ్లైండ్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి విండో బ్లైండ్స్ ఉంటాయి. అండ్ డిఫరెంట్ విండో బ్లైండ్స్ ఏవైతే ఉంటాయో అన్ని రకాల విండో బ్లైండ్స్ కూడా మేము ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం మీకు వాల్ పేపర్స్ కావాలన్నా కూడా వాల్ పేపర్స్ కూడా చేస్తాము. యాక్చువల్లీ ఇక్కడైతే వాల్ పేపర్స్ లేవు, బట్ వాల్ పేపర్స్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి వాల్ పేపర్స్ కూడా మేము ప్రొవైడ్ అనేది చేయడం అనేది జరుగుతుంది అనమాట, హై క్వాలిటీ వాల్ పేపర్స్. ఇక్కడ మిర్రర్ యూనిట్ కూడా మీరు చూడొచ్చు. ఇది కిడ్స్ బెడ్రూమ్ కాబట్టి ఇక్కడ టీవీ యూనిట్ అది ఏం లేదనమాట, ఓన్లీ మిర్రర్ యూనిటే మనం ఇచ్చామన్నమాట. సో సింపుల్ అండ్ క్లాస్గా ఈ హోమ్ అయితే చాలా బాగా డెకరేట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ కూడా మనం సాఫ్ట్ క్లోజర్సే యూజ్ చేసాము. మొత్తం ఎక్కడ ఏ ఇంజెస్ హార్డ్వేర్ మొత్తం చూసినా కూడా మొత్తం సాఫ్ట్ క్లోజర్సే యూజ్ చేసాము. చాలా ప్రీమియం క్వాలిటీ అయితే యూజ్ చేస్తాము ఇంటికి. సో ఇది మొత్తం ఇంటి యొక్క డీటెయిల్స్ అనమాట. మేము చెప్పాం కదండి, మొత్తం ఫాల్ సీలింగ్ కానివ్వండి, మన వుడ్ వర్క్ కానివ్వండి, ఏదైనా సరే ప్రతి ఒక్కటి, బెడ్స్ కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి, ఇంటీరియర్కి సంబంధించిన ఏదైనా సరే మనం చేసి పెడతాం అనమాట. చాలా బడ్జెట్లో ఉన్న వాళ్ళకి బడ్జెట్లో వర్క్ అయితే మేము ఇస్తాము, లేదు హై క్వాలిటీలో కావాలనుకున్న వాళ్ళకి హై క్వాలిటీ వర్క్ కూడా మేము ఇస్తాం అనమాట. మీరు చూడొచ్చు ఇల్లు అయితే ఎంత ప్రీమియం లుక్ వచ్చిందో. ఇదే లుక్ ఈ ఇంటికి అయిన బడ్జెట్ అయితే బిలో 10 lakhsలోనే మేమైతే ఈ ఫ్లాట్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా దీనికన్నా తక్కువ ప్రైస్లోనే ఇంతకన్నా మంచిగా కావాలన్నా ఇలాగే కావాలన్నా కూడా మీకు మేము వర్క్ అయితే చేసి ఇస్తామన్నమాట. సో మీరు అప్రోచ్ అవ్వడం ఒకటే లేదు, మాకు కింద కాంటాక్ట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో కాంటాక్ట్ నెంబర్స్ మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇమీడియట్లీ మా టీమ్ పర్సన్స్ వచ్చి మీకు అప్రోచ్ అవుతారనమాట. అండ్ మీకు కొటేషన్స్ ఇస్తారు. మీ యొక్క మెజర్మెంట్స్ అవన్నీ తీసుకొని మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి ఒక కొటేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇమీడియట్లీ మీకు ఒక 1 week లోపే మీ వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఒక 1 month లోపే మీకు వర్క్ అనేది హ్యాండ్ ఓవర్ చేయడం అనేది కూడా జరుగుతుంది. సో ఇమీడియట్లీ ఇప్పుడైతే కాంటాక్ట్ చేయండి, మేము ఎప్పుడు మీకు అవైలబుల్గా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఈజ్ ప్రసాద్. థ్యాంక్ యూ సో మచ్.